గ్రామీణ స్థానిక సంస్థలు, పట్టణ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉండటం ఖాయమవుతోంది. అధికార కూటమి బలంగా ఉండటంతో దాన్ని కొట్టేందుకు వైసీపీ సరికొత్త ఎత్తుగడలను అమలు చేయబోతోంది. అందుకు కౌంటర్ వేసేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ప్రజాబలం, సామాజిక బలమున్న నాయకులను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ మేయర్ పదవి ఎవరికివ్వాలన్న చర్చ మొదలైంది. ఈసారి బోండా ఉమామహేశ్వరరావు కుటుంబానికి మేయర్ టికెట్ ఇస్తారని టీడీపీలో చర్చ జరుగుతున్నప్పటికీ చంద్రబాబు మదిలో వేరే ప్లాన్ ఉందని అంటున్నారు. వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ ను పార్టీలో చేర్చుకుని ఆమెను మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆశాకిరణ్ సోదరుడు వంగవీటి రాధాకృష్ణపై నమ్మకం ఉన్నప్పటికీ ఆయనకు మరో గౌరవప్రదమైన పదవి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల వేడి రాజుకుంది. అధికార కూటమి పార్టీలు ఆ దిశగా ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. కూటమిలో పెద్ద పార్టీ అయిన టీడీపీ సింహభాగం స్థానాలను తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 80% సీట్లు తమకు కావాలని టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రకటించారు. టీడీపీకి 60%మేనని జనసేన అంటోంది. ఈ పేచీ ఎలా ఉన్నా రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరులో ఎవరు పోటీ చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యంగా ఆంధ్ర కల్చరల్ క్యాపిటల్ సిటీ విజయవాడలో ఎవరు పాగా వేయాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ పీఠం కైవసం చేసుకోవడం కోసం కూటమి పార్టీలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. విజయవాడ మేయర్ స్థానాన్ని 2021 ఎన్నికల్లో వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం తమదే అని టీడీపీ భావిస్తోంది. ఆ పార్టీలో చాలా మంది ఆశావాహులు ఈ మేయర్ సీట్ కోసం అప్పుడే రేసులో ఉన్నారు. ఇందులో కొంతమంది రాజకీయ ప్రముఖుల వారసులు కూడా రెడీ అవుతున్నారు. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తూ బయట నుంచి ఒక అభ్యర్థిని తీసుకురావాలని అనుకుంటున్నారు. వంగవీటి కుటుంబం నుంచి రంగా కుమార్తె ఆశాకిరణ్ ఈ మధ్య రాజకీయంగా చురుగ్గా ఉంటున్నారు. ఆమె ఏడాది క్రితం విశాఖలో రంగా నాడు పెట్టి సంచలనం సృష్టించారు. ఆమె మొదట్లో వైసీపీలోకి వెళ్తారు అని ప్రచారం జరిగినా ఆమె జనసేన వైపు చూస్తున్నారు అని కూడా ఈ మధ్య వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు టీడీపీ నేరుగా ఆమెనే విజయవాడ మేయర్ అభ్యర్థిగా పార్టీలోకి తీసుకొని ప్రకటిస్తుందని అంటున్నారు. ఆ విధంగా టీడీపీ తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తుందని అంటున్నారు. వంగవీటి ఫ్యామిలీకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పాటు కాపులను కూడా ఆకట్టుకోవాలన్న ఆలోచన ఈ నిర్ణయం వెనక ఉంది అని అంటున్నారు. ఇప్పటికే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సీటు కానీ దక్కలేదు. వాటన్నిటికీ జవాబుగా ఆశాకిరణ్ ని పార్టీలోకి తెచ్చి ఏపీ రాజధాని నగరానికి మేయర్ గా చేసి చూపించాలని, తద్వారా బలమైన సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకోవాలన్న ఎత్తుగడతో టీడీపీ ఉంది అని అంటున్నారు. రాజధాని ప్రాంతంలో మహిళా ఓటర్లను తమ వైపుకు తిప్పుకోగలిగితే 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉపయోగంగా ఉంటుందని లెక్కలేసుకుంటున్నారు. పైగా విజయవాడ మొదటి నుంచి టీడీపీకి కీలకమైన ప్రాంతంగానే ఉంది. చూడాలి మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో.